హాయ్ అండి. మహా ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈ రీడింగ్ మీకోసం. ఎలా ఉన్నారు? అందరూ హ్యాపీగా ఉన్నారా? సో ఛానల్ చూస్తున్నారు కానీ లైక్స్ ఇవ్వడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు చాలామంది. సో వీడియో మీకు నచ్చితే, నేను చేసేవన్నీ మీకు రెజోనేట్ అయితే వెంటనే లైక్స్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఓకేనా? ఇది టైం లెస్ రీడింగ్. ఇది మీకు ఎప్పుడు ఈ వీడియో కనిపిస్తే అప్పటి నుంచి రెజోనేట్ అవుతుంది. ఏ రిలేషన్ వారైనా ఈ రీడింగ్ చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. సో మన టాపిక్ ఈరోజు ఏంటంటే, మీరు ఏమనుకుంటున్నారు ప్రస్తుతం, మీరు ఎవరి గురించి ఆలోచిస్తున్నారు, వాళ్ళకి మీరు పడుతున్న బాధ అర్థమవుతుందా, వాళ్ళు ఏమనుకుంటున్నారు, అవన్నీ చూద్దాం ఈరోజు. ప్రస్తుతం చూస్తున్న వ్యూవర్స్ మనసులో ఎలాంటి ఫీలింగ్స్, ఎలాంటి బాధ, వాటి గురించి మీ పర్సన్స్ ఆలోచిస్తున్నారా, బాధపడుతున్నారా, ఏమనుకుంటున్నారా, అవన్నీ చూద్దాం. సో మీరు ఏమనుకుంటున్నారంటే ఈ రిలేషన్ గురించి, అసలుకి నేనంటే మా పర్సన్కి అసలు గుర్తున్నానా, నా గురించి ఆలోచిస్తున్నారా లేదా, నా విషయంలో ఇప్పుడు ఏ యాక్షన్ తీసుకుంటారు, ఏం జరుగుతుంది ఇప్పుడు అని మీరు చాలా కోపంగా అయితే ఉంది మీ మనసులో. ప్రస్తుతం మీ పర్సన్ని కనిపించి చాలా గట్టిగా అడగాలనుకుంటున్నారు. అసలు నా విషయం ఏం చేస్తున్నావు, ఏంటి, ఈ రిలేషన్ గురించి నాకు ఒక క్లారిటీ ఇవ్వు, అసలు నేను అంటూ మీకు గుర్తున్నానా, నా విషయంలో ఇప్పుడు మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు, ఇప్పుడు నాకు న్యాయం చేస్తారా లేదా, నా విషయం ఏం చేశారు అంటే మీరు అడగాలనుకుంటున్నారు మీ పర్సన్ని. అసలు నేనంటూ ఒక పర్సన్ అని మీకు గుర్తున్నానా, నేనంటూ ఒక వ్యక్తి అని మీ లైఫ్లో ఉన్నాను అని మీకు గుర్తుందా, నా గురించి మీరు మర్చిపోయారా, అసలు ఈ రిలేషన్లో ఏమి యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు అని మీరు గట్టిగా అడగాలనుకుంటున్నారు. దాని గురించి మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ గురించి కనుక్కోవాలి అని మీరు అనుకుంటున్నారు. ఈ రిలేషన్ కోసం ఇప్పుడు ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, మౌనంగా ఉంటే కాదు అని మీరు మీ ఫ్రెండ్స్ని కొంత మీ పర్సన్ గురించి అడిగి తెలుసుకోవటం, ఈ రిలేషన్లో ఏం చేస్తే బాగుంటుంది అని మీరు ఇప్పుడు చాలా కోపంగా అయితే ఉన్నారనమాట. మీరు మీ పర్సన్ ఏంటంటే మిమ్మల్ని మర్చిపోయారేమో, మీ విషయంలో అసలు నేను గుర్తున్నానా లేదా, ఈ రిలేషన్లో అసలు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రజెంట్ యాక్షన్ ఏంటి అనేది మీరు ఇప్పుడు మీ పడుతున్న బాధ అనమాట. చూద్దాం మీ పర్సన్స్ ఇప్పుడు వాళ్ళు ఏమనుకుంటున్నారు. సో వాళ్ళకి అర్థం అవుతుందండి మీరు పడే బాధ, ఆ టెన్షన్, ఈ రిలేషన్ కోసం మీరు మనసులో వాళ్ళ గురించి వెయిట్ చేస్తూ ఉన్నారని మీ పర్సన్స్కి అర్థం అవుతుంది. మీ వైపు వాళ్ళు యాక్షన్ తీసుకోవాలని అనుకుంటున్నారు, మిమ్మల్ని అయితే మర్చిపోలేదు. ఎందుకు వాళ్ళు మర్చిపోవట్లేదు అంటే మీ ఇద్దరి మధ్యన అండర్స్టాండింగ్ బాగుంది. మీ పర్సన్ అయితే మిమ్మల్ని వదులుకోవాలని అయితే ఏమాత్రం లేదనమాట. సో మీ విషయంలో వాళ్ళకి యాక్షన్ తీసుకోవాలి ఉంది, కానీ ప్రస్తుతం వాళ్ళు ఏ యాక్షన్ తీసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు కొందరు. సో మీరేంటంటే వాళ్ళు రిప్లై ఇవ్వలేదు కాబట్టి మీకు అర్థం కావడం లేదు. అంటే నేనంటూ ఒక పర్సన్ ఉన్నానా లేదా, అసలు నేనంటూ గుర్తున్నానా వాళ్ళకి,
నా రిలేషన్ ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నారు, ప్రస్తుతం నా విషయం గురించి ఏం ఆలోచిస్తున్నారు అని మీ బాధ. దాని గురించి మీరు కనుక్కోవాలనుకుంటున్నారు. మీ ఫ్రెండ్స్ని లేదంటే మీ పర్సన్ ఫ్రెండ్స్ని కనుక్కోవాలనుకుంటున్నారు. దీనికోసం ఏదో ఒక యాక్షన్ తీసుకోవాలి, మౌనంగా ఉంటే కాదు అని మీరు ఆలోచిస్తున్నారు. అదే పరిస్థితిలో మీ పర్సన్ అయితే మిమ్మల్ని అయితే మర్చిపోవడం లేదు. వాళ్ళకి మీ వైపు యాక్షన్ తీసుకోవాలనుంది. మీరు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. వాళ్ళు బాధపడుతున్నారు. కానీ మీకోసం వాళ్ళు ఇప్పుడు ప్రస్తుతం ఏ యాక్షన్ తీసుకోలేని పరిస్థితులు అయితే ఉన్నారనమాట. సో మీ రిలేషన్లో ఎవరో ఒక థర్డ్ పార్టీ అయితే కంపల్సరీ కనిపిస్తుంది. అందుకని మీ పర్సన్స్ ఇప్పుడు యాక్షన్ తీసుకోలేకుండా ఉన్నారు. కొందరికి పేరెంట్స్ అయితే కనిపిస్తున్నారు ఇక్కడ, కొందరికి ఎవరో ఒక పెద్ద వ్యక్తి. ఒక మూడో వ్యక్తి వలన మీ పర్సన్ మీ విషయంలో ఎలాంటి యాక్షన్ తీసుకోలేని అలాంటి పరిస్థితి ఫేస్ చేస్తున్నారు. అంతేకాని మీరు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. మీ విషయంలో వాళ్ళు ఇప్పుడు ఎలాంటి యాక్షన్ తీసుకోలేకపోతున్నామని కూడా వాళ్ళు ఫీల్ అవుతున్నారు. సో మీరు పడుతున్న బాధ అయితే మీ పర్సన్స్కి అర్థమవుతుంది. కానీ వాళ్ళు ఇప్పుడు మీకోసం ఎలాంటి యాక్షన్ తీసుకోలేని పరిస్థితి అనమాట. సో చూద్దాం మీరు ఇంకా ఏమనుకుంటున్నారు. మీరు ఎలా ఆలోచిస్తున్నారంటే, ఈ రిలేషన్లో ఉండి బాధలు పడే బదులు తప్పు చేశానా, ఈ రిలేషన్లో ఉండి తప్పు చేశానా అని మీరు రివైండ్ చేసుకుంటున్నారు. ఇప్పుడు జరుగుతున్నది ఏది అంత హ్యాపీగా లేదు. ఇద్దరి మధ్యనైతే చాలా దూరం అయితే ఎక్కువైపోతుంది అని మీరు ఇప్పుడు చాలా రకాలుగా ఆలోచిస్తున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ ఏంటి అని మీరు ఇప్పుడు బాధపడుతున్నారు. నేను చేస్తున్నది తప్పేనా, కరెక్టా, రైటా, రాంగా, ఏం జరుగుతుంది ఇప్పుడు అని మీ ఫీలింగ్స్ అనమాట. చూద్దాం మీ పర్సన్స్ ఏమనుకుంటున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని మిస్ చేసుకోలేకపోతున్నారు. ఓకేనా, వాళ్ళకి మీరు ఎంత బాధపడుతున్నారో ప్రస్తుతం మీ పర్సన్స్ కూడా ఎక్కువే ఆలోచిస్తున్నారు, బాధపడుతున్నారు. అంటే మీ ఇద్దరి మధ్యన చాలా గ్యాప్ అయితే వచ్చింది ఇక్కడ, కంపల్సరీ కనిపిస్తుంది. 5 ఆఫ్ పెంటికల్స్ టవర్, మీ ఇద్దరి మధ్యన చాలా గ్యాప్. అందుకనే ఇప్పుడు మీరు ఈ రిలేషన్లో ఉండటం రైటా రాంగా అని ఒక మానసిక బాధ ఉంది మీకు. వెళ్ళిపోవాలనిపిస్తుంది. అంటే ఇద్దరి మధ్యన చాలా వేరియేషన్స్ ఉన్నాయి. అనుకోకుండా కొన్ని విషయాల మధ్యన మీకు మాట రావటం, గొడవలు పెరగటం, అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరి మధ్యన బ్రేకప్ అయితే వచ్చేసింది. కానీ మీరేం ఆలోచిస్తున్నారు? మీకు ఈ రిలేషన్ గురించి ఏమన్నా యాక్షన్ తీసుకుంటారా లేదా మీ పర్సన్స్? అసలు మీరన్న వ్యక్తి మీరంటూ తన లైఫ్లో ఉన్నారని గుర్తుందా లేదా అని మీరు బాధపడుతున్నారు. మీకు ఎప్పుడు న్యాయం జరుగుతుంది అన్న బాధ కూడా కనిపిస్తుంది. సేమ్ అలాగే మీ పర్సన్స్ కూడా బాధపడుతున్నారు. కానీ వాళ్ళు ఇప్పుడు మీ విషయంలో అయితే ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు. మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు, బాధ అయితే ఉంది వాళ్ళకి. మిమ్మల్ని అయితే లైఫ్లో మర్చిపోలేకపోతున్నారు. మీరు కావాలని ఉంది, దానికి మీ పర్సన్కి కావాలని ఉంది. కానీ మీ ఇద్దరి మధ్యన జరిగిన ఏదైతే ఉందో, మీ రిలేషన్లో ఈ దూరం పెరగడానికి కారణం ఏదైతే ఉందో అది గుర్తుకు వచ్చినప్పుడల్లా వాళ్ళు బాధపడుతున్నారు. అంటే వాళ్ళు తప్పు చేశామన్న ఫీలింగ్ వాళ్ళకి ఉంది. అలాగే మీరు అనుకుంటున్నారు ఈ రిలేషన్లో నేను ఎంటర్ అయ్యి తప్పు చేశానని మీకు హెర్మెట్ మీరు ఆలోచిస్తున్నారు. వాళ్ళైతే ప్రజెంట్ బాధపడుతున్నారు. సో మీ ఇద్దరి మధ్యన రిలేషన్ బ్రేక్ అవ్వడానికి కారణం ఏంటంటే ఒక మూడో వ్యక్తి పర్సన్ అయితే కనిపిస్తున్నారు. తప్పకుండా మీ ఇద్దరి మధ్యన వాళ్ళు చాలా మనస్పర్ధలు సృష్టించారు.
మీ ఇద్దరి మధ్యన చాలా గ్యాప్ అయితే పెరిగిపోయింది. అది మీ ఇద్దరు అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. మీ ఇద్దరి మధ్యన చాలా అంటే గొడవలు సృష్టించారు. మూడో పర్సన్ అయితే ఇక్కడ కనిపిస్తుంది కంపల్సరీ. మీరు అనుకున్నదైతే ఇక్కడ క్లియర్గా రీడింగ్లో కనిపిస్తుందండి. మీరు ఏదైతే ఫేస్ చేస్తున్నారో, మీరంటూ మా పర్సన్కి గుర్తున్నానా లేదని మీరు ఎలా ఫీల్ అవుతున్నారో వాళ్ళకి గుర్తున్నారు. మీరంటూ గుర్తున్నారు. మీరు ఎంత బాధపడుతున్నారో వాళ్ళకి అర్థమవుతుంది. కానీ ప్రస్తుతం వాళ్ళు ఎలాంటి యాక్షన్ తీసుకోలేరు. మీ ఇద్దరి మధ్యన గ్యాప్ రావడానికి ఒక మూడో వ్యక్తి అయితే కనిపిస్తుంది. వాళ్ళ వల్ల మీ రిలేషన్ బ్రేకప్ రావటం, చాలా పరిస్థితుల ప్రభావం వల్ల ఏంటంటే మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం. సో మీరు మీ పర్సన్ ఎందుకు బాధపడుతున్నారు అని అంటే, మిమ్మల్ని వాళ్ళు వేరే వాళ్ళ చెప్పుల మాటలు విని కానీ మిస్అండర్స్టాండింగ్ మీ ఇద్దరి మధ్యన హ్యాపీగా మీరున్నప్పుడు ఎవరో నచ్చని పర్సను మీ ఇద్దరి మధ్యన గొడవలు సృష్టించి మిస్అండర్స్టాండింగ్లు చేసుకొని మీ ఇద్దరి మధ్యన రిలేషన్ బ్రేక్ అయితే అయ్యింది. కానీ మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. వాళ్ళు మౌనంగానే వాళ్ళు బాధపడుతున్నారు. మీ బాధ అయితే వాళ్ళకి తెలుసు. సో ఇలా ఉంది మీ పర్సన్స్ కూడా. మీరు పడుతున్న బాధ వాళ్ళకి అర్థమవుతుంది. మీ వైపు యాక్షన్ తీసుకోవాలని ఉంది. ప్రస్తుతం వాళ్ళు తీసుకోలేని పరిస్థితి. ఎందుకంటే మీ ఇద్దరి మధ్యన చాలా గ్యాప్ వచ్చేసింది. దానికి కారణం మూడో వ్యక్తి. సో మీకు ఇంకా ఫ్యూచర్లో ఎలా ఉంటుందో చూద్దాం. ప్రస్తుతం అయితే ఇలా ఉంది. మీకు పాస్ట్లో మీ రిలేషన్లో ఎవరో నచ్చని మూడో పర్సన్ జోక్యం వల్ల మీ రిలేషన్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. బ్రేకప్ రావడానికి కారణం ఒక మూడో పర్సన్ అన్నమాట. ఇద్దరి మధ్యన చాలా మనస్పర్ధలు సృష్టించటం, మిస్అండర్స్టాండింగ్స్ రావటం. మీకు ఇప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతున్నారో మీ పర్సన్ కూడా అలాగే ఫీల్ అవుతున్నారు. సో చూద్దాం ఫ్యూచర్ మీ రిలేషన్ ఎలా ఉంది. ఫ్యూచర్లో మీ రిలేషన్ ఎలా ఉంటుంది. సో వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. ఓకేనా, ఇప్పుడు దాకా మీ రిలేషన్ చాలా గ్యాప్ వచ్చేసింది, దూరం పెరిగిపోయినది మీ రిలేషన్లో. అంటే మీ ఇద్దరి మధ్యన చాలామంది మనస్పర్ధలు సృష్టించి ఒకరికొకరు గొడవలు పెట్టి చాలా ఈ రిలేషన్ ఎండ్ చేసేసారు. ఓకేనా, అందుకని మీరు రియలైజ్ అవ్వటం, మీ పర్సన్ బాధపడటం అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ డెడ్ అయిపోయింది మీ రిలేషన్. అందుకే మీకు ఒక రకమైన కోపం అన్నమాట మీ మనసులో. మీ పర్సన్ అయితే బాధపడుతున్నారు. సో ఈ ఫ్యూచర్ మీ రిలేషన్ ఎలా ఉందంటే తప్పకుండా టర్నింగ్ పాయింట్ అయితే వస్తుంది. డెడ్ అయిపోయినా మీ రిలేషన్ మళ్ళీ రీస్టార్ట్ అయితే జరుగుతుంది. ఏంటంటే మీ రిలేషన్లో ఎవరో మీరు కానీ మీ పర్సన్ కానీ ఒకరిని వాచ్ చేస్తున్నారు, గమనిస్తున్నారు. ఈ రిలేషన్ అయితే ఎండ్ చేయాలనుకోవట్లేదు. సో మీ పర్సన్ అయితే తప్పకుండా మీ గురించి వాళ్ళు సెర్చ్ చేస్తున్నారు, వెతుకుతున్నారు. తప్పకుండా ఈ డెడ్ అయిపోయిన ఈ రిలేషన్ని మళ్ళీ స్టార్ట్ చేయాలి. తప్పకుండా వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ వచ్చింది. మీ రిలేషన్లో ఒక టర్నింగ్ పాయింట్ అయితే రాబోతుంది. సో మీ లైఫ్ అయితే ఇప్పుడు ఈ బాధపడుతున్నారు. ఇంత బాధపడుతున్నారని మా పర్సన్కి తెలుసా, ఏమనుకుంటున్నారు, ఎలాగా నా విషయంలో న్యాయం చేయాలి అని అనుకుంటున్నారో తప్పకుండా మీ పర్సన్ మీ విషయంలో న్యాయం చేయాలనుకుంటున్నారు. తను కూడా మీలాగే వాళ్ళు బాధపడుతున్నారు. సో వాళ్ళు మిమ్మల్ని అయితే కోల్పోవాలనుకోవటం లేదు, దూరం చేసుకోవాలని అస్సలు అనుకోవడం లేదు. తప్పకుండా ఈ డెడ్ అయిపోయిన ఈ కనెక్షన్ మళ్ళీ రీబర్త్ అవుతుంది. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ఏంటంటే మీకు ఫ్యూచర్లో మంచి అవకాశం. ఓకేనా, తప్పకుండా మీకు జస్టిస్ అయితే రాబోతుంది. సో ఇదండి ఇవాల్టి రీడింగ్. మీకు ఎంతమందికి నచ్చితే వెంటనే లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను, బాయ్ బాయ్.